హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి విలేజ్కి అయితే వెళ్ళినాము. ఎందుకంటే మా డాడ్ వాళ్ళు అండ్ మా బాబాయ్ వాళ్ళు జమలమ్మ అయితే చేస్తున్నారు. సో అందుకోసం అయితే వెళ్ళినాము. అండ్ మా సైడ్ వచ్చేసి జమలమ్మ దేవుడు అని అయితే ఉంటుంది. సో మీలో ఎవరికైనా తెలుసో తెలీదో నాకు తెలీదు, మా సైడ్ అయితే చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో అయితే చేస్తారు. సో అందుకోసం అయితే వెళ్ళినాము. అండ్ మార్నింగ్ ఇంకా వెళ్ళే ముందు అయితే మేకకి ఇట్లా స్నానం అయితే చేపించేసి ఇంకా బొట్లు పెట్టేసి మొక్కి అయితే తీసుకెళ్తారు. సో ఇంకా ఇక్కడ మా బాబాయ్ అయితే స్నానం అయితే చేపిస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వీడియో మా బాబాయ్ వాళ్ళు చేసేదన్నమాట. అండ్ వీడియో కూడా నేను మొత్తం క్లియర్గా అయితే షూట్ చేయలేదు, అక్కడక్కడైతే షూట్ చేసిన. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే స్నానం అయితే చేపించేసారు. అండ్ తర్వాత బొట్లు అయితే పెడుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ మా చిన్నమ్మ వచ్చేసి ఇట్లా బొట్లు అయితే పెడుతూ ఉంది. ఇంకా బొట్లు పెట్టేసిన తర్వాత ఇంకా మొక్కుతారు అనమాట. ఇంకా చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు ఈ దేవుణ్ణి. సో చాలా మంది అయితే చేస్తూ ఉంటారు, చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ అయితే చేస్తారనమాట. ఇంకా ప్రతి ఇయర్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ బొట్లు అయితే పెట్టేసిన తర్వాత అండ్ మా చిన్నమ్మ అయితే ఇక్కడ మొక్కుతూ ఉంది. మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. అండ్ మీ సైడ్ చేస్తారో చేయరో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా నేనైతే దేవుడి దగ్గరికి అంత మార్నింగ్ అయితే వెళ్ళలేదు, లేట్ అయి వెళ్ళిన. అండ్ ఈ వీడియో కూడా మా చెల్లి అయితే షూట్ చేసింది. అండ్ ఇంకా ఇక్కడ కంకణాలు అయితే కట్టుకుంటున్నారు. దీని వచ్చేసి కంకణాలు అని అయితే అంటారు మా సైడ్. ఇంకా ఇది కూడా అందరైతే కట్టుకుంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చెల్లి అనమాట. ఏమి చాలా అంటే చాలా మంది చుట్టాలు అయితే అందరు వస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా డాడీ కూడా అయితే మొక్కుతూ ఉన్నాడు అనమాట మేకని. ఇంకా తర్వాత ఇంకా అందరు అయితే ఇక్కడ ఈ ఫ్లవర్స్, చేతికి ఫ్లవర్స్, కంకణాలు అన్నీ అయితే కట్టుకుంటూ ఉన్నారు అనమాట. ఇంకా తర్వాత ఇట్లా బోనం అయితే తయారు చేస్తారు. బోనం తయారు చేసి తీసుకొని వెళ్తారనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మా చిన్నమ్మ కడపకి అయితే ఇంకా మొక్కుతూ ఉందన్నమాట. ఇట్లా మంచిగా మొక్కిన తర్వాత ఇంకా బోనం అయితే తీసుకొని మేకను కూడా తీసుకొని బొడ్రాయి వరకు అయితే వెళ్తారు. బొడ్రాయి వరకు వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ వెహికల్లో ఎక్కేసి ఆ దేవుని దగ్గరికి అయితే వెళ్తారు. అండ్ ఆ దేవుడు వచ్చేసి మా పక్కన విలేజ్లో అయితే ఉంటుంది, మా విలేజ్లో అయితే ఉండదు. సో ఫైనల్గా ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అనమాట ఇది వీడియో. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే చేశారు. నాకు కూడా ఈ ప్రాసెస్ అంతా అయితే తెలియదు. అండ్ వీడియో కూడా మా చెల్లి షూట్ చేసిందనమాట. ఇంకా ఇదంతా ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదో ఫ్లవర్స్, కంకణాలు అన్నీ అయితే కట్టుకుంటూ ఉన్నారు. చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు అందరూ అయితే చేస్తూ ఉంటారు. అండ్ అక్కడికి వెళ్ళి టెంట్ వేసుకొని టెంట్ కింద అయితే చేస్తారనమాట. అండ్ ఎండ ఫుల్ ఉండడం వల్ల నేనైతే మార్నింగే వెళ్ళలేదు, కొంచెం లేట్ అయి వెళ్ళిన అనమాట. ఇంకా చూడండి ఇక్కడ అందరూ అయితే వచ్చేసారు. ఇంకా చుట్టాలు అందరూ మెల్లమెల్లగా అందరూ అయితే వచ్చేసారు. ఇంకా నేను కూడా వెళ్ళిన అనమాట. ఇంకా మా పాప అయితే పడుకున్నది. అండ్ ఇక్కడ నేను హాయ్ అయితే చెప్తూ ఉన్నా, మా చెల్లి వీడియో తీస్తుంది. అందరూ అయితే ఇంకా సిగ్గుపడుతూ ఉంటారు వీడియో తీసి. ఇక్కడ మా తమ్ముడు చూడండి వద్దు వద్దు అన్నట్టు అయితే అంటూ ఉన్నాడు. ఇంకా వీడియో కూడా మొత్తం అయితే షూట్ చేయలేదు. ఇంకా వంటలు అయ్యేసరికి లేట్ అయ్యింది. సో తినేసరికి అయితే ఫుల్ లేట్ అయింది. ఆకలి బాగా అయినందుకు అసలు తినేటప్పుడు వీడియో అదంతా వంటల వీడియో అన్నీ అయితే షూట్ చేయలేదు. ఓన్లీ జస్ట్ చిన్న చిన్నగా ఇట్లా ఈ ప్రాసెస్ ఇంకా టెంపుల్కి వెళ్ళేది అవి అయితే షూట్ చేసినాము. ఇంకా వంటలు అయ్యేసరికి కొంచెం లేట్ అవ్వడం వల్ల అందరు ఆకలి మీద ఉండి ఇంకా ఫాస్ట్గా అయితే తినేసిరు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళినాము. అండ్ మా డాడీ వాళ్ళు చేసినప్పుడు కూడా వీడియో అయితే షూట్ చేయలేదు, ఓన్లీ జస్ట్ చిన్న క్లిప్ అయితే షూట్ చేసిన. అది కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ అయితే చేసేస్తాను, ఒకసారి అయితే చూసేయండి. అండ్ ఇక్కడ మొత్తం ఇంకా ఇవి అయితే మా సైడ్ నేనైతే గుగ్గిల్ అని అయితే అంటాను, ఇంకా వేరే వాళ్ళు అయితే డిఫరెంట్ నేమ్స్తో అయితే అంటారు. అండ్ ఇంకా అవి వచ్చేసి ఇట్లా అందరూ అయితే పోసుకుంటారు అనమాట, కొంగులో అయితే పట్టుకుంటారు, ముడి వేసుకుంటారు. ఇంకా అట్లా మొక్కి ప్రాసెస్ అంతా ఇంకా చూసేయండి మీరే.
ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కూడా ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి నా ఛానల్లో. అండ్ మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అన్ని మ్యాక్సిమం అయితే కుకింగ్ వీడియోస్ షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ కొత్త కొత్త వంటలు నేను నేర్చుకుని మీకు కూడా నేర్పిస్తుంటాను. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చూసి. అండ్ మ్యాక్సిమం వీడియోస్ అయితే మా పాపతో షూట్ చేయడానికి అయితే అవ్వట్లేదు. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను షూట్ చేయడానికి. ఇప్పుడు ఇంకా మెల్లగా అయితే స్టార్ట్ చేస్తాను. మంచి మంచి రెసిపీస్ కూడా చేస్తుంటాను. ఒకసారి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి అన్ని వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను, కానీ అసలు మా పాపతోనైతే అవ్వట్లేదు. సో అందుకోసమే చాలా గ్యాప్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఈ వీడియో కూడా నేనైతే షూట్ చేయలేదు, మా చెల్లి అయితే షూట్ చేసింది. అండ్ ఇంకా ఇది వచ్చేసి దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట. ఇంకా అందరం అయితే దేవుడి దగ్గరికి వెళ్ళినాము. వీళ్ళందరూ వెళ్ళేసి వచ్చిన తర్వాత నేనైతే మళ్ళీ తర్వాత వెళ్ళి అయితే మొక్కి వచ్చిన. సో ఇట్లా నైవేద్యం అదంతా చేసేసి ఇంకా దేవుని దగ్గరికి అయితే తీసుకెళ్తారు. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ సమ్మర్లో ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఫుల్ అంటే ఫుల్ ఇబ్బంది అవుతుంది. లేకుంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. మంచిగా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది ప్లేస్. ఇంకా ఫైనల్గా ఇక్కడ అందరు దేవుని దగ్గరికి అయితే వెళ్ళేసి ఇంకా మొక్కేసి అయితే వచ్చినాము. సో ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే చిన్నగా ఉంటుంది, కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడ చూడండి మా స్వీటీ అండ్ మా అక్క. జనాలు కూడా ఫుల్ ఉన్నారు టెంపుల్ దగ్గర. ఆ రోజు అయితే చాలా మంది జనాలు అయితే వచ్చిరనమాట. అండ్ ఇంకా ఈ విధంగా అయితే ఇట్లా కడతారనమాట. సో ఇంకా ఈ వీడియోకి ఎక్కువ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలో కూడా అర్థమైతలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ నాయిస్ పెట్టాలంటే మొత్తం డిస్టర్బెన్సే ఉంటుంది. సో అందుకోసం ఏదో సోది అయితే చెప్తూ ఉన్నా. సో ఇంకా ఫైనల్గా ఈ విధంగా అయితే దాన్ని ఏమో అంటారు, కడతారనమాట. ఇంకా అక్కడ మంచిగా అనిపిస్తుంది. అందరు అక్షింతలు అయితే వేస్తారు. నేమ్ గుర్తు రావట్లేదు నాకు. ఇంకా అందరు వచ్చిన చుట్టాలు అందరూ అయితే ఇంకా ఇట్లా మొక్కేసి కడతారు. ఇదైతే మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా అందరు అక్షింతలు అయితే వేస్తారు. మీ సైడ్ కూడా అసలు ఇట్లా చేస్తారా చేయరో ఒకసారి కింద కామెంట్ చేయండి, ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే. అండ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. లైక్ చేస్తేనే వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. సో మ్యాక్సిమం అయితే లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి ఇంకా ముందు ముందు. అండ్ ఇంకా మ్యాక్సిమం చుట్టాలు అయితే అందరు అయితే వచ్చేసారు, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అక్కడికే. సో అందుకోసం ఇంకా అందరు అయితే మ్యాక్సిమం అటెండ్ అయిపోయారు. ఇంకా ఫైనల్గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ అయిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే తినేసినాము. అండ్ అక్కడ వచ్చేసి ఇంకా చికెన్, మటన్, బోటి, బగారా రైస్ అన్నీ అయితే వంటలు అయితే చేస్తుంటారు. ఇంకా అన్నీ అయితే చేసిరు, తిన్నాము. ఇంకా తిన్న తర్వాత అయితే బయలుదేరినాము. ఇంకా వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదు. వీడియో షూట్ చేయడానికి కూడా అంత టైం లేకుండా ఫుల్ ఆకలి అవుతుంది అందరికీ కాబట్టి. సో ఫైనల్గా వీడియో అయితే ఇది. అండ్ నెక్స్ట్ వీక్ అయితే మా డాడీ వాళ్ళు చేసారు. ఇంకా ఈ వీడియో షూట్ చేసిన కాబట్టి నేను ఇంకా ఆ వీడియో అయితే ఎక్కువ ఏం షూట్ చేయలేదు. వీళ్ళందరూ ఇంకా మా రిలేటివ్స్ అనమాట. ఇంకా మా బాబాయ్ వాళ్ళ రిలేటివ్స్, మా పిన్ని వాళ్ళ రిలేటివ్స్ అందరు ఎక్కువ వచ్చారు. సో ఇంకా ఫైనల్గా మా బాబాయ్ వాళ్ళు దేవుడు చేసినప్పుడు వీడియో అయితే ఇది. అండ్ ఇంకా ఇవి అయితే గుగ్గిళ్ళు అంటారు. అండ్ అవి వచ్చేసి పొడుగుగా ఉన్నాయి చూడండి, అవి కుడుములు అంటారు. ఇంకా మా సైడ్ అయితే అవి చేస్తారు, నాకైతే ఇష్టము. అండ్ ఇంకా మా డాడీ వాళ్ళు చేసినప్పటికీ వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదు. అండ్ ఇది ఓన్లీ జస్ట్ ఈ క్లిప్ ఒక్కటే షూట్ చేస్తున్నా, ఎందుకంటే ఇంకా మా బాబాయ్ వాళ్ళు చేసినప్పుడు వీడియో మొత్తం షూట్ చేసిన కదా. సో అందుకోసమే ఇది ఒక్కటే తీద్దాం అన్నట్టు అయితే తీసిన, మెమొరబుల్గా ఉంటుంది అన్నట్టు. సో ఫైనల్గా వీడియో అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్
అండ్ రిలేటివ్స్ అందరు అయితే వచ్చేసారు, ఇంకా తిన్నారు పోయిరు, అంతా అయితే మంచిగా జరిగింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చూడకపోతే వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.